ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. ప్రజలారా, ఆనాడు ఆది సంఘమందు అపోస్తుల యొక్క బోధ వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వలన, ప్రభువైన యేసుక్రీస్తు తోడు కృప వలన అనేకులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిరి. వారు మారుమనస్సు పొందిరి. వారు ప్రభువునందు స్థిరపడిరి, ప్రార్థనయందు బలపడిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. ప్రజలారా, ఒక్కసారి క్రీస్తును మనము సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము క్రీస్తు బిడ్డలమైతిమి. క్రీస్తునందు ఇతర విశ్వాసులు అలాగునే మనము సహోదరులమైతిమి. ఎందుకనగా మనమందరము ఒక్క తండ్రి బిడ్డలము. ఆయన వలన మారుమనసు పొందితిమి. ఆయన వలన రక్షణ పొందితిమి. ఆయన వలన విశ్వాసము ద్వారా నూతన జీవితమును పొందితిమి. కాబట్టి ఒక తండ్రి బిడ్డలము ఏమవుదుము? సహోదరీలు అవుదుము. క్రీస్తునందు విశ్వాసులము అందరము ఒక సంఘము. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తే. అయితే మానవులమైన మన యొక్క హృదయములు వేరువేరుగా ఉండును. మనందరి ప్రవర్తన, వ్యక్తిత్వము వేరుగా ఉండును. ఒకరితో ఒకరిమి ఏకీభవించలేము. ఒకరిని ఒకరము సహించలేము. ఒకరి మనసు ఒకరికి కలువవు. వారి హృదయాలోచనలు వేరుగా ఉండును. మన హృదయాలోచనలు వేరుగా ఉండును. కాబట్టి లోకంలో మనుషులకు మధ్య విభేదములు, కక్షలు, ఈర్ష్యలు, అహంకారము, పోట్లాటలు, యుక్తులు, కుయుక్తులు జరుగుచున్నవి. వారు లోకస్తులు. వారు ప్రభువుని ఎరిగి ఉండలేదు. కనీసము ప్రభువుని ఎరిగియున్నామన్నా మన మధ్యనైనా ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఉంటున్నామా? విశ్వాసులము అనబడుతున్న కుటుంబంలోనే, లేక సంఘములలోనే, క్రీస్తు బిడ్డలము అనబడుతున్న సంఘముల్లోనే ఆ ఐక్యత లేకుంటే ఇక లోకంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? కనీసము భార్యాభర్తల మధ్యన కూడా హృదయములు కలవకపోవడము, ఆ వివాహములు విఫలమయ్యి ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోవచ్చు ఉండటము మనము చూచుచూనే ఉన్నాము. ఏ ఒక్కరితో ఏకీభవించలేము. మనస్సులు కలువలేవు. అయితే ఎందరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుదురో, ఆయన ఆత్మచేత మనము ముట్టబడుదుమో, అప్పుడు మన స్వభావము కాక క్రీస్తు స్వభావమును ధరించుకుంటాం. ఎప్పుడైతే మన మనస్సులు క్రీస్తుతో కలియునో, అప్పుడు మనము ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమను కలిగి ఉందుము. సంఘములో విశ్వసించిన వారందరూ క్రీస్తు మనస్సును కలిగి ఉంటే మన హృదయాల్లో క్రీస్తు ఉండును గనుక మనమందరము ఏక హృదయము కలిగి ఉంటాం. క్రీస్తు ఆత్మతో ముట్టబడి ఆయన ఆత్మతో నడిపింపబడితే ఏక ఆత్మ గలవారమై ఉందుము. కాబట్టి ఆనాటి విశ్వాసులు అలాగున ఏకత్వము కలిగి అందరికీ సహాయము చేసిరి. అక్కరలో ఉన్న వారికి, లేమిలో ఉన్న వారికి సహాయము చేసిరి. వారికి కలిగి ఉన్న వాటిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టగా వారు అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టిరి. అంతేకాక వారు ఏకమనస్కులై అనుదినము దేవాలయములో కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజల వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచు ఉండిరి. ప్రభువునందు రక్షణ పొందుచున్న వారిని చేర్చుకొనుచుండెను. కాబట్టి ప్రజలారా, మనము సంఘముగా క్రీస్తు శరీరమై ఉన్నామని ఎరిగి విభజనలు కాక ఏకత్వమును కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. క్రీస్తు సంఘంగా క్రీస్తు ప్రేమ కలిగి ప్రభువునందు విశ్వసించిన మేమందరము ఐక్యత కలిగి సహోదరి భావము కలిగి ఏకహృదయము ఏకాత్మ కలిగి ఉండుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, నేను కాదు క్రీస్తే నా యందు నివసించుచున్నాడు అని అపోస్తులైన పౌలు సెలవిచ్చినట్లు తండ్రి, మా స్వార్థమునకు, పాత పాపపు స్వభావమునకు సిలువ వేసుకొనుటకు నూతనమైన స్వభావమును క్రీస్తునందు పొందుకొని ఆయన స్వభావమును ధరించుకొని అనేకులకు దీవెనకరంగా, సహాయకరంగా, ఆదరణ అందించేవారంగా, మీకిష్టులుగా, మీ నామమునకు ఘనత మహిమలు తెచ్చేవారంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.